హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు నేను గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కొంచెం దోసపిండి తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, క్యారెట్ తురుమండి. ఒక క్యారెట్ తీసుకొని ఇలా తురుముకున్నాను. క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా గుంత పొంగనాల పెనం పెట్టుకొని దానికి ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం సైజుకి మార్చుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదండి పిండి, ఆ పిండి అంతా ఈ పొంగనాల దాంట్లో అంతా వేసి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అట్లా కుక్ చేసుకోవాలి. అందులోకి పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఆ గుంత పొంగనాలందరినీ ఇంకో సైడ్ కూడా వేడి చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఇంకో సైడ్ కూడా ఉడికించుకోవాలి. ఈ రెసిపీ చాలా ఈజీ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ ట్రై చేయండి అందరూ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రోజు దోశలు తిని బోర్ కొట్టే వాళ్ళకు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇలా 2 సైడ్లు బాగా కుక్ అవుతుంది. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ గుంత పొంగనాలని చట్నీలోకి కానీ పల్లీల పౌడర్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.